ఇరాన్ సుప్రీం లీడరు ఖమేనీ గారు చచ్చిపోతే హైదరాబాద్‌లో ముస్లిమ్స్ గాని, భారతదేశంలో ముస్లిమ్స్ అందరూ ఎందుకు ఏడుస్తున్నారో మీ ఎవరికైనా తెలుసా? 90% ఆఫ్ పీపుల్‌కి ఈ విషయం తెలీదు. ఓకే. ఇప్పుడు మన భారతదేశంలో హిందువులకి ఆదిశంకరాచార్యులు ఎలాగున్నారో, సో క్రిస్టియన్స్‌కి పోప్ గారు ఎలాగో, షియా ముస్లింలకి మత గురువు మన ఖమేనీ గారు. సో ఇప్పుడు ఆ ఖమేనీ గారిని ఈ అమెరికా, ఇజ్రాయెల్ కలిపి లేపేశారు కాబట్టి, మన దగ్గరున్న షియా ముస్లిమ్స్ ఏరుస్తున్నారు. ఓకే. ఇంక మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఇస్లాం మతంలో సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్ అనే 2 వాళ్ళున్నారు. మామూలుగా 72 తెగలున్నాయి. కాకపోతే 85% సున్నీ ముస్లిమ్స్. ఓకే. 15% షియా ముస్లిమ్స్. షియా ముస్లిమ్స్ షిరియా లాని పాటిస్తారు. చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటారు. సో, సున్నీ ముస్లిమ్స్ మహమ్మద్ ప్రవక్తని పాటిస్తారు. మహమ్మద్ ప్రవక్తని ఫాలోవర్స్, బిలీవర్స్. ఓకే. వీళ్ళు మహమ్మద్ ప్రవక్త అల్లుడు ఆలీ గారిని వీళ్ళు ఈ షియా ముస్లిమ్స్ పాటిస్తారు. సో, ఇక్కడ ఇప్పుడు మన హైదరాబాద్‌లో గాని, మన ఇండియాలో గాని వేలుస్తున్నది ఈ షియా ముస్లిం చెందిన కమ్యూనిటీ వాళ్ళు. వాళ్ళు మీకు అర్థం ఎలా అంటే మొహర్రం అప్పుడు ఇలా కత్తులతో ఇలా కొట్టుకొని రక్తం చిందిస్తారు కదా! వాళ్ళని ఈ షియా ముస్లిమ్స్ అంటారు. షిరియా అలానే పాటిస్తారు. కఠినంగా ఉంటారు. ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటారు. ఇంకా డీప్‌గా మాట్లాడను. కావలిస్తే ఆఫ్ఘనిస్తాను ఇయన్నీ తెలుసు కదా! ఆ ఆడవాళ్ళకి నిబంధన. అయితే ఇక్కడ ఈ యుద్ధం ముగిసిపోయింది అంటే అసలు యుద్ధం ఎందుకొచ్చిందంటే అణుబాంబు దగ్గరొచ్చింది. ఈ ఇరాను అణుబాంబులు తయారు చేస్తుందని చెప్పి ఇజ్రాయెల్‌కి నచ్చలేదు. అమెరికాకి నచ్చలేదు. ఎవరు అణుబాంబులు తెచ్చినా అమెరికా ఆంక్షలు పెడతది. సో, ఈళ్ళు ఆ అగ్రీమెంట్ మీద సైన్ చేయలేదు కాబట్టి ఇరాను, అమెరికా కలిపి చేసేసారు. అయిపోయింది. ఖతం. అయితే ఇక్కడ ఫుల్ వీడియోలో చాలా డీప్ ఎక్స్‌ప్లనేషన్స్ మీ ఎవరికీ తెలియనివి చెప్పాను. అయితే నేను నా ఇరాన్ యాత్రలో ఈ అమ్మాయి హనియా పర్షియా అమ్మాయి. ముస్లిం కాదు. కానీ ఈ అమ్మాయి ఫాతిమా. షిరియాలాకి సంబంధించిన అమ్మాయి. వీళ్ళిద్దరితో తిరిగి చాలా డీప్ నేను తెలుసుకోగలిసాను. డీప్ ఎక్స్‌ప్లనేషన్ నేను ఫుల్ వీడియోలో చెప్పాను. ఇక్కడ చెప్పడం అవ్వదు. చాలా బావుంటది. అది చూడండి. ఓకే. ఇప్పుడు వరల్డ్ వార్ 3 అంటే వరల్డ్ వార్ 3 రాదు. ఎందుకంటే ఈ ఇరాన్‌కి సపోర్ట్ చేసే దేశాలు ఏవైతే ఉన్నాయో చైనా, రష్యా ఇంకా మిగతావన్నీ కరియాపాక దేశాలు. ఈ షిరియాలాతో ఉన్న దేశాలు. ఏది మన ఈ సిరియా దేశం గాని, లెబనాన్ గాని ఈ ఈ బెల్ట్ అంతా ఆ బెల్ట్‌కి తినడానికే తిండి లేదు. హౌదీ కేంద్రంగా సున్నీలు 85% అభివృద్ధి చెందారు. మీరు సున్నీ దేశాలు చూసుకుంటే మొత్తం బెహరీను ఇయన్నీ అభివృద్ధి చెందిన దుబాయి, సౌదీ ఇయన్నీ అభివృద్ధి చెందిన దేశాలు. ఈ షిరియాలాతో ఉన్న సిరియా దేశాలు చూసుకుంటే ఈ షియాలా దేశాలు ఈ ఇరాను, ఈ ఇరాకు. ఇరాక్‌లో అయితే 9 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా గురక ఏసుకోవాలి ఇరాన్‌లోని.